ఏక్ దో తీన్ చార్ ఫోర్త్ డేకి వచ్చేసాను రా. క్లైమేట్ ఏంటి ఏదో తేడా కొడుతుంది సీనా. Mr. Surya, could you please come to work today? I didn't approve your leave. We need you. Please. బూచోడే బూమ్ 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 చేస్తాడే తనన్నానే తనన్నానే తనన్నానా. ఏ హెయిర్ తీస్తే ఇట్లుంటది అనమాట అర్జుడు. ఇవి హెయిర్ తీసినవి ఈ 3. ఇవాళ అల్లు పరాఠా. एक मिनट वो स्टार्ट होने में. हाँ अभी आज क्या है कल जैसा बोलो ना इसके आगे जाएंगे उठा के फिर बोलेंगे. तो अभी हमारा ब्रेकफास्ट चल रहा है. तो अभी हम सत्सर के कैंप में. तो ये तो हमारे गाइस प्रिया है और तमैम है. अभी हम सुबह मॉर्निंग के 6 बजे ब्रेकफास्ट कर रहे हैं. तो आज हमारा वे होगा यहाँ से अभी हम यहाँ से हमारा वे होगा आज का गढ़सर तो सत्सर. तो फिर यहाँ से हमारा 30वें और लास्ट और भी जाएंगे हम यहाँ से. और आज हम वहाँ से देखेंगे एक नंगा पर्वत का व्यू जो कि वर्ल्ड 9th हाईएस्ट पीक है. तो आज उसमें उसका व्यू देखेंगे. और सत्सर में हमारी कैंप साइट होगी. आज हमारा KGL का फोर्थ डे. कितने कल 28, 29, 30, 31. हाँ 4th डे. थैंक यू रेमन जी. ओवर टू श्री प्रिया. जोश के साथ करना है, ठंडे रह के नहीं करना. ओके गुड. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. भारत माता की जय. Day 4 on the way to day 5. ఎన్ని పాత్స్ మీద నడిచినా గానీ దిస్ ఈజ్ అన్బిలీవబుల్ అండి. మంచు పడి 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 ఇంకా గ్లేషియర్ ఫామ్ అయ్యి దాని మీద నుంచి పాత్ క్రియేట్ చేసుకున్నట్టు అనమాట. వావ్ కదా. ఎవ్రీ అడుగు ఆచి తూచి వేయాలన్నమాట, లేకపోతే జర్రని జారిపోతాం. ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండాలి, ఓవర్టేక్ చేయొద్దు, ట్రెక్కింగ్ పోల్ ఇలా పట్టుకోవాలి, ఇంకా ఇలానే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలా మొదలైందండి మా 4వ రోజు. హే, ఇలాంటి పాత్స్ మనకేం టీచ్ చేస్తాయంటే పేషెన్స్. నీకంటే బలమైన వాళ్ళు ఉండొచ్చు, నీకంటే బలహీనులు ఉండొచ్చు, నీకంటే ఎక్కువ తక్కువ ఉండొచ్చు, బట్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేషెన్స్తో కదిలితేనే ముందుకి సేఫ్గా రీచ్ అవ్వగలరు అన్నదానికి ఎగ్జాంపుల్ అని అనిపించింది నాకు. అది ఒకవేళ నువ్వు ఇంపేషెంట్ అయితే చైన్ రియాక్షన్ జరుగుతుంది. నీ ఇంపేషెన్స్ వల్ల నువ్వు ఏదో చేస్తావు, నీ వల్ల వెనక వాళ్ళు ఇంకో వాళ్ళు మొత్తం పెంట్ అవుతాయి. అది అలా స్లోగా గ్లేషియర్ మీద అడుగు వేసుకుంటూ ఫైనల్లీ గ్లేషియర్ దాటి నార్మల్ పాత్కి వచ్చేసా. అక్కడ జిగ్జాగ్లో జెడ్ అని కనిపిస్తుందా, అంత పైకి వెళ్ళాలన్నమాట. 4th ఈజీ అని ఎవరు చెప్పారు నాయన. కొండ ఎక్కేస్తున్నారు కానీ ఇంతకంటే బెటర్ అనమాట. దట్స్ ఆల్. నాట్ ఈజీ. ఆ కొండ మొత్తం ఎక్కిచ్చారయ్య బాబు. బట్ నిన్నకంటే ఐఎమ్ ఫార్ బెటర్ అండ్ ఎవరు సపోర్ట్ లేకుండానే ఏబుల్ టు క్లైమ్. ఐఎమ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా చాలానే ఉందిలే. 80% వచ్చాం కానీ. బట్ యా గుడ్.
అంకుల్ మంచి హిందీ ఓల్డ్ సాంగ్స్ పెట్టి వెళ్తున్నారు. అదిగో అంటే 360 degrees కెమెరా కదా, న్యాయం చేద్దామని అన్ని వైపులా తిప్పేసా. ఆ కొండ ఎక్కగానే ఒక దాబా ఉండే, ఇక్కడ రైట్ కార్నర్లో ఎల్లో కలర్ ఉంది కదా, అదే దాబా. ఒకటి ఎంతో గెస్ట్ చేయండి చూద్దాం నేను చెప్పే లోపల. ఇలా ఒకటి భయ్య చెప్తున్నాడు 100 rupees 1 cup టీ. ఓ చోటి ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా విలవమని, కష్టమేది కనరాని ఏది ఏమైనా ఈ ట్రెక్ ఫినిష్ చేస్తానని. Singapore is the third highest. వావ్ I think Mount Everest, K2, then Nangapur. No. నైస్. నిన్న వ్లాగ్లో అరవింద్ జీని కలిసాను కదా, కస్టమ్స్లో చేస్తారు, మళ్ళీ కనిపించారనమాట. Near the checkpoints, he used to Smuggling. catch all the smugglers, and sometimes they used to be Clearly watching body language. సో మా అమ్మ వాళ్ళ నాన్న మా తాతయ్య కూడా కస్టమ్స్లో చేసేవాళ్ళు. సో చిన్నప్పుడు తాతయ్య తను కస్టమ్స్లో చేస్తున్నప్పుడు చేజ్లు ఫైట్లు ఇవి అవి అని చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు. సో అరవింద్ జీ కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అక్కడ వాయిస్ తీసి నా వాయిస్ యాడ్ చేయాల్సి వచ్చింది. తను నేను వ్లాగ్ చేస్తున్నాను చూడలేదనమాట. ఆ తర్వాత ఒక పాయింట్లో రిలీజ్ అయ్యారు, శ్రీప్రియ ఓ మై గాడ్ ఆర్ యూ రికార్డింగ్ అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డారు. ఐ వాస్ లైక్ అరవింద్ జీ ఎక్కడ ఎవరిని ఎలా మ్యూట్ చేయాలో నాకంటే బాగా ఎవరికి తెలియదు అని చెప్పా. clever in that, so don't worry. I know, I believe you are your customer. I gain your trust. It's in your blood, yeah. Oh. I trust you. Actually, you cannot share, no? I'm just hearing you. No, I understood. సో ఇవాళ మా అదృష్టం బాగుంటాయి. అక్కడ క్లౌడ్స్ కనుక క్లియర్ అయితే నంగా పర్వత్ అని ద హైయెస్ట్ పీక్స్ అది కనబడుతుంది. చూద్దాం, ఎండ్ అయితే ఉంది కానీ అటు సైడ్ లేదు. సో లెట్స్ సీ. కెన్ ఐ సే సంథింగ్? ఐ హేట్ పీపుల్ హూ బిచ్ అ లాట్. I don't like it. 1 or 2 times, okay, if you're sharing your frustration, your disappointment, it's fine. Keep bitching. Then you're not my type. I know why I felt like sharing. I need to hide my feelings. So, yeah. So you have to stay far from people if you feel they're not your type. Peace. See, inta dooram vachi when you're doing something you really like, you don't enjoy something, right? Just make it happen that you enjoy it, okay? అంటే మీకు నచ్చేలా మీరు చేసుకోవాలి. మనుషులతో ఆగి ఉన్నా కూడా డిస్టెన్స్ చేసుకోవాలి. మీ కంఫర్ట్, మీ హ్యాపీనెస్ అండ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్, అంతే. దట్స్ ఆల్. అరే పాటలు పాడాలని ఇంత ఎక్స్ట్రా చేయకూడదు, అదే మరి అందరు కోపం వచ్చేది. పాటలు పాడుకుంటే బాగానే ఉంటుంది, అతి చేస్తున్నారు. ఒకసారి ఫ్రస్ట్రేషన్ ఇట్లా చూపిస్తే ఓకే, అరే ఎందుకు అరుస్తున్నారు అట్లా అని, అంతేగాని పాడతా భయ్, నేను కూడా పాడతా. 2 hours later. Hello. It rained like crazy. कितने इंचा चलते हैं और कितना दूर है भैया? और 2 किलोमीटर है. लंच बेस कैंप पे करेंगे. और क्या बोलना है? आप बोलते ना अच्छा से. अरे आप भी सन्नी है क्या? प्लस लोकल लेयर जो 2 3 4 రెయిన్ కోట్. Oh, sorry, cap to 5. But it's worth it, man. Enjoying peace. Dance. Fog. File to. కట్ చేస్తే కాసేపు అయ్యాక ఫాగ్ వల్ల దారి కనిపించడం మానేసింది. కొంతమంది స్ట్రైట్ వెళ్తున్నారు, ఇంకొంతమంది లెఫ్ట్ వెళ్తున్నారు. ఒక 4-5 మా టీం వాళ్ళం ఎటు వెళ్ళాలో అర్థం కాక అక్కడ ఆగిపోయాం. రేమాన్ భయ్య కోసం వెయిట్ చేసి
దాని తర్వాత బౌల్డర్స్ ఉండే, అసలు అక్కడ వ్లాగ్ చేయడం ఇంపాసిబుల్. నేను కనుక పట్టుకొని అట్లా నడిచా అంటే వెనక వాళ్ళని కూడా పడేస్తా అని చెప్పి ఇంకా వ్లాగ్ చేయలేదు. యాక్చువల్లీ బేస్ క్యాంప్కి వెళ్ళే ముందు సత్సర్ 3, 2, 1 కూడా చూడాలి, కానీ వర్షం ఫాగ్ వల్ల అంత క్లియర్గా చూడలేకపోయాము. సో కట్ చేస్తే నా టెంట్లో ట్విస్ట్ ఏం తెలుసా, బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయాం కానీ మా టెంట్స్ కనబడట్లేదు ఎక్కడున్నాయో. అప్పటికి ఆల్రెడీ పిచ్చ వర్షం పడుతుంది. ఒక చోట అట్లా నుంచున్నాం, ఇంకా వర్షంలో రెయిన్ కోట్ చేసుకుని అంశుల్ భయ్య మీరు ఇక్కడే ఉండండి, మన టెంట్స్ ఎక్కడున్నాయో ఎతికేసి వస్తా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన 15 నిమిషాల తర్వాత క్లిఫ్ హ్యాంగర్ ప్రీమియం బ్యాచ్ ఇస్తారా ఫావో అని చెప్పి నేను తీసుకుని వెళ్ళేసరికి టెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి లక్కీగా. ఇంకా ఎవరి టెంట్లో వాళ్ళు అలాగే సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాం తడవకుండా ఉండడానికి. బయటికి వెళ్ళి బ్యాగ్ తీసుకోలేనంత వర్షం, ఒక పక్క క్లోత్స్ తడిసిపోయి ఫైనలీ స్లీపింగ్ బ్యాగ్ వచ్చింది, కానీ వర్షం మాత్రం ఆగట్లేదు. టైం ఆల్రెడీ 3:12, ఇంకా లంచ్ చేయలేదు. ఇప్పుడు చేస్తామో డౌట్. చేస్తానులేండి, పక్క వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మౌంటైన్స్ తో ఇట్లుంటది, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ గ్లాడ్ అంటే ఇప్పుడు కంప్లైంట్ చేయకూడదు ఏంటి వర్షం ఎక్సెట్రా అని. ఒకవేళ నిన్న వచ్చి ఉంటే ఒక్కలు కాదు కదా ఇంకేవో కనబడేది, ఎందుకంటే నిన్న టఫెస్ట్ డే కదా. సో నిన్న అలాంటి అప్ మీద వర్షం పడి ఉంటే మా పరిస్థితి ఏమైంది. ఐ హామ్ గ్రేట్ఫుల్ దట్ మేము టెంట్స్ లోకి వచ్చేసి కూర్చున్నాక ఈ మాదిరి వర్షం ఆగకుండా పడుతుంది. యా జస్ట్ గాట్ టు బి లిటిల్ పేషెంట్ ప్లీజ్. ఐల్ రెస్ట్ ఫర్ వైల్. కాసేపు పడుకుని కాసేపు లంచ్ పెడితే తినాలి. నాకు ఎంత నవ్వు వస్తుంది తెలుసా. సో ట్రిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ డే, సెకండ్ డే ఇలా ఉంటుంది, థర్డ్ డే ఇలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. 4th డే యూల్ గెట్ హాట్ లంచ్ అన్నారు. 3:12 ఇది ఇంకా అసలు లంచ్ లేదు, హాట్ పక్కన పెట్టండి. అఫ్ కోర్స్ అంటే హాట్ లంచ్ మీనింగ్ ఏంటంటే అక్కడ బాక్స్ లో చల్లారిపోయింది కాకుండా అప్పటికప్పుడు వేడిగా తినాలి. అఫ్ కోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, కానీ 3:12 అయినా ఇంకా అవ్వట్లేదు. అది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి. అయితే ఇంకో ట్విస్ట్ చెప్పాలా, అందరూ నేను ఎండగా ఉంటుందని తెలియక ఫుల్ రెయిన్ కోట్లు ఇవన్నీ క్యారీ చేశారు. ఇంక ఇవాళ కూడా అలాగే ఉంటది అని చెప్పి షార్ట్స్ వేసుకుని పల్చ చొక్కాలు వేసుకుంటే కట్ చేస్తే వర్షం అట్లుంటది. సో నేనేం చేస్తా అంటే నాకు వెదర్ తో సంబంధం లేదు, నాకు ఏ వెదర్ అయినా ఎలాంటి వెదర్ అయినా నేను క్యారీ చేసే కొన్ని ఉంటాయి, అవన్నీ క్యారీ చేశా. ఐఎమ్ గుడ్. సో లెసన్ లర్న్డ్. అంటే నన్ను బాగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను ఎస్పీబీ స్వరాలు అని చెప్పి ఒక 30 songs అప్లోడ్ చేశాను. రీసెంట్ గా శ్రీప్రియతో డిఎస్పీ పాటలు అనేదో పెట్టినట్టున్నాను. అయితే 10 songs లిరిక్స్ నోట్స్ లో కాపీ పేస్ట్ చేసుకుని వచ్చాను. రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ. అయితే ఇప్పుడు గుర్తొచ్చింది, ఈ పాటకి మీరు చాలానే వినుండాలి, అన్ని స్కెడ్యూల్ చేసి వచ్చా ట్రిప్ కి. మంచి ఆర్గనైజ్డ్ గా ఉంటాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాట రికార్డ్ చేసా, కొంచెం మెల్లిగా పాడాను టెంట్ అని, పక్కన వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు. అండ్ దెన్ వాయిస్ లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ ఒకటైతే రికార్డ్ చేశాను. హోప్ యు గైస్ లైక్ ఇట్. అరే వైరా చిలిపి చిటికి తలుపు తడితే నిద్రపోతే ఇంకా ఏ గుర్రే, చిలిపి చిటికి తలుపు తడితే నిద్రపోతే ఇంకా సంథింగ్ 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 దేర్ ఈస్ సంథింగ్ అందరిలో నువ్వు సరిపోదా శనివారం. అరే చాలా అప్డేట్స్ మిస్ అయిపోయి ఉంటారా కదా, చాక చూడాలి ఏమేమి మిస్ అయ్యాను. ఇవాళ అయిపోతే ఇంకా రేపు ఒక్కటి ఉంది, ఎల్లుండి ఇంకా డిసెంట్. అవి బ్యాక్. వర్షం ఆగింది కానీ బయట ఏదో ఎండ వచ్చేసింది అనుకుని బయట చిల్లుదాం అనుకుంటే మంచు, ఫుల్ మంచు. అంటే ఇంకా వేరే పక్కన ఇంకో ప్లేస్ లో వేరే వాళ్ళ టెంట్స్ ఉంటే అవి కూడా కనబడవు, అంత మంచు. సమయం 4 గంటలు, కానీ టెంట్ లో లైట్ లేదు. కశ్మీరీ రాజ్మా, ఆలు మటర్, సాలడ్, అప్పడం, అన్నం ఫర్ లంచ్. మంచిగానే తిన్నాను. ఐగెస్ చాలా రోజుల కొంచెం బాగా తిన్నాను అనిపించింది. తిని ఇంకొచ్చి బుక్ చదువుకున్నా అనమాట. ఏం చేయాలి, టెంట్ లో బయటకు వెళ్ళాం, వర్షం ఇంకా తగ్గలేదురా, ఇప్పుడు కొంచెం తగ్గింది. వినిపిస్తుందా మీకు సౌండ్? చిటుకు 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 చినుకులు. ఐ హోప్ ఇంకా రేపు క్లౌడ్స్ అన్ని క్లియర్ అయిపోతే రేపు మళ్ళీ ఎండ వస్తుందా అనుకున్నాం. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, లెట్ ఇట్ బి, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా. బక్కగైపోయినారా అప్పుడే, బుగ్గలు లోపలికి వెళ్ళి. అసలు బుగ్గలు ఎక్కడ ఉన్నాయంటారా మీరు? అంటే అన్నం తక్కువ తిన్నావు, ఎక్కువ నడుస్తున్నావు, ఎనర్జీ లాస్ అవుతుంది కదా, సన్నబడి ఉంటా. పొట్ట దగ్గర కొంచెం పొట్ట వచ్చిందిరా, అది తగ్గిపోద్ది.
A few hours later. చూడండి మంచు. హార్స్ కి ఒక యాపిల్ ఇచ్చాను, అది తింటుంది. పాపం చాలా వర్షంలో షివర్ అవుతుంది అనిపించింది నాకు. వాడిని చూసినప్పుడు నా మనసు తరుక్కుపోతుంది రా బాబు, నా వల్ల కాదు అసలు తెలుసా. బట్ ఏం చేయలేను. నెక్స్ట్ టైం నుంచి అన్నా ఐ వాంట్ టు బిల్డ్ దట్ స్ట్రెంత్ టు క్యారీ మై ఓన్ బ్యాగ్. ఇది కూడా పెడదామా, తింటలేదు చూద్దాం. मैं खिला सकती? कुछ नहीं करेगा ना? देखो ना चाहिए को रखे हो. आगा 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 నేను ఇస్తా, ఆగు నేను ఇస్తా. తిను తిను, ఇక్కడే ఉన్నా తిను. ये बहुत ओल्ड है क्या? सर्दी नहीं लगता? सर्दी नहीं आता? अंशुल भैया ఇప్పుడే క్లిఫ్ హ్యాంగర్స్ సబ్ బాహర్ ఆవోస్, దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఎట్ ద డైనింగ్ టేబుల్ అన్నాడు. ఏంటో నేను ముందరే వచ్చి వెయిట్ చేస్తున్నా. సంథింగ్ ఇప్పుడే సంథింగ్ దేర్ ఈస్ సంథింగ్ అన్నాను. భయ్య సంథింగ్ స్పెషల్ అన్నాడు. భయ్య ఈస్ క్యారింగ్ సంథింగ్. కొంచెం వేరే అందరు నేను తినేది కాకపోతే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. పాప్కార్న్ పీవీఆర్ పాప్కార్న్ కన్నా బాగుంది రా ఇది. ఇంకెవ్వరు రాలా. पॉपकॉर्न बोलना है तब आता है जल्दी जल्दी. बारिश है क्या? Wow, the soup is so nice. Much needed. ఐ గెస్ నాకు ఊహ తెలిసాక నేను అంటే మా చదువుకి సంబంధించిన పుస్తకాలు కాకుండా నార్మల్ పుస్తకాలు ఇన్ని పేజీలు చదవడం మొదటిసారి. బికాజ్ అందరూ మాట్లాడుకుంటారు, చల్లగా అనిపించింది. ఎండ్లోకి వచ్చా. మొబైల్లో నెట్ లేకుండా ఏం చేస్తాం టైం పాస్, సో తీసి బుక్ చదివా. ఇట్స్ గుడ్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడే బ్రేక్ తీసుకున్నా, ఇంకిప్పుడు ఏం చేయాలా అని. Tomorrow it's gonna be a long day again. Ouch. It's so cold తెలుసా బయట. దేనిలా కనిపిస్తున్నదా మీకు? మరి ఏం చేయాలి? ఇక్కడ లైట్ ఉండదు. ఇది చూడండి, పొగ వస్తుంది. కనిపిస్తుందా మీకు? అరే పానీపూరి, టీ, దాని తర్వాత సూప్, ఇప్పుడు డిన్నర్ అన్ని వెంటనే డబ్బు పెట్టేస్తున్నారు. సరే తినేసి వస్తా. ఇట్స్ 8:30 రా. తినేసి వచ్చి లైట్ తిన్నా. అసలు నా తెలిసి ఒక రోటీ తిన్నా అంతే. రాకలేదు. నాకేమన్నా మంచి కంపెనీ అంటే నిద్ర పట్టకపోతే సుడుకో మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా. అసలు మనకి ఏదైనా దేని నుంచి డైవర్ట్ అవ్వాలన్నా వెళ్ళిపోద్ది. రేపు 15 kilometers అంటారా, ఎస్ఎండ్ ఉందంట. సర్లే, వర్షం పడకపోతే అదే చాలు. లెట్స్ ప్రే. గుడ్ నైట్. డే 4 ఎంత ఈజీగా ఉండాలో అంత డిఫికల్ట్ అయింది. సో కొన్నిసార్లు అంతేనే కదా, ఈజీగా ఉన్నప్పుడు టఫ్ టైం ఇస్తాయి, టఫ్ అనుకున్నవి ఈజీగా అనిపిస్తాయి. I guess all we have to do is be prepared and show up. Day 5 is like a kind of a send off లాంటి డే అనమాట. బికాస్ ఆ నెక్స్ట్ డే మొత్తం డిసెండ్ అయ్యాక ఇంకెవరు కలిసి ఉండరు. సో Day 5 చాలా బాగుంది. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అప్పటి వరకు లవ్ యూ.